యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములకు వెళ్దాం. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పెను. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? చదువుతున్న మనతో, వింటున్న మనతో, ఈ సన్నిధిలో కూర్చున్న మనందరితో స్వయాన యేసు ప్రభువారు చెప్పిన మాట. ఏ మాట? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అందరికీ హెచ్చింపు ఇష్టం, ఎవరు తగ్గింపు ఇష్టపడరు. ఎవరైనా ఇష్టపడేవారు ఉన్నారా? అందరూ. దేవునికి స్తోత్రం. అందరూ ఒక మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అందరూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటారు. అందరూ ఒక గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటారు. హెచ్చింపులో ఉండాలి అని ఆశపడుతుంటారు. అది మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు అన్నిటికంటే పైనున్నవాడు. సో ఆయన కుమారులుగా కుమార్తెలు కూడా అదే రీతిలో ఉండాలి. అయితే ప్రభు ఏమంటారంటే, నీవు హెచ్చించుకోవాలంటే నువ్వు తగ్గించుకోవాలి అంటాడు. నీవు హెచ్చింపబడాలంటే నువ్వు ఏం చేయాలంటాడు? తగ్గింపబడాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ఈజీ. ఎప్పుడైతే మనం తగ్గించుకోవడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? హెచ్చింపబడతాం. ఎప్పుడైతే మనను మనం హెచ్చించుకుంటామో ఆటోమేటిక్గా తగ్గించబడతాం. ఇది ఒక ఫార్ములా, యేసు ప్రభు చెప్పిన మాట. సో ఈరోజు మనము తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? మనకు మనమే ప్రశ్న వేసుకుందాం. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. బైబిల్ అనేది, పరిశుద్ధ గ్రంథం అనేది ఒక అద్భుతమైన పుస్తకం, ఒక అద్భుతమైన గ్రంథం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆది నుండి అంతం వరకు అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మన జీవితానికి సరిపోయే ఉన్నాయి. ఆమేన్. మన అంటే గతము, ప్రస్తుతము, భవిష్యత్తు విషయాలను మనకు బయలుపరిచేది దేవుని పరిశుద్ధమైన గ్రంథం. ఈ లోకంలో చాలా మంది ఏళ్తూ వెళ్ళారు. అయితే ఇక్కడ రాజులు కొంతమందిని ప్రభు ఈరోజు మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పేతురు మనను రాజులతో పోలుస్తాడు. ఏమంటాడు? రాజులైన యాజక సమూహము అంటాడు. కాబట్టి రాజులు, కొంతమంది ఏలిన రాజులను మనం ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. తగ్గించుకొనిన రాజులు అని చెప్పండి అందరు కూడా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం తగ్గించుకున్న రాజులు అనండి. ఎవ్వరు వాళ్ళని తగ్గించలేదు, కానీ వాళ్ళకు వాళ్ళే ఏమయ్యారు? తగ్గించుకున్నారు. అద్భుతం ఏంటంటే వారు తగ్గించుకున్న దాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో గొప్పగా హెచ్చింపబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతగా హెచ్చింపబడ్డారంటే ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేంతగా హెచ్చింపబడ్డారు. ఏమైనా అంతగా హెచ్చింపబడ్డారు. కారణం ఏంటంటే వారు తగ్గించుకున్నారు. కాబట్టి క్రైస్తవత్వం అనేది, క్రిస్టియానిటీ అనేది అది కేవలం మాటలతో కాదండి, అది క్రియలతో కూడినదై ఉన్నది. ప్రైజ్ గాడ్. సో తగ్గింపు అనేది మన యొక్క జీవిత విధానమై ఉండాలి. మనం ఎంతగా ఆశీర్వదించబడ్డా, మనం ఎంత ఉన్నత స్థితిలోనికి వెళ్ళినా, మనం ఎంత ఘనమైన స్థితిలో ఉన్నా, మనం ఎంత గొప్ప పొజిషన్స్లో ఉన్నా, మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే తగ్గింపే చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే మన జీవితంలో మనము ఏమి సాధించలేం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికీ ఉండిపోవాలి అని అంటే నువ్వు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. సో తగ్గించుకున్న కొంతమంది రాజులను మనం చూడబోతున్నాం. ఎందుకంటే మనం అందరం ఆ రాజవంశానికి చెందిన వాళ్ళం కాబట్టి. హల్లెలూయా. మన వంశం ఏది? చెప్పరే గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. మనని ఏలేవాడు ఎవరు? రాజులకే
రాజు. మరి ఈ రోజు ఎందుకు పేదరికం వచ్చింది, ఎందుకు దరిద్రత ఉంది, ఎందుకు అనారోగ్యాలు ఉన్నాయి, ఎందుకు ఇరుకులు ఉన్నాయి, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఇన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నాను, అయితే నేను రాజవంశానికి ఎట్లా చెందుతాను అని అంటే వాటన్నిటికీ కారణం ఆ రాజులకు రాజు కాదు, నువ్వే. ఈరోజు పేదరికానికి, అనారోగ్యానికి, సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు కారణం నువ్వే, దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఈ యొక్క రాజుల జీవితాలను చదువుతున్నప్పుడు వారిలో ఉన్న గుణ లక్షణాలే వాళ్ళని తగ్గించాయి, వారిలో ఉన్న గుణ లక్షణాలే వాళ్ళని హెచ్చించాయి. ఆమెన్. వాళ్ళు చేసిన పనులు మనం చూడబోతున్నాం. ఆమెన్. దేవునికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటి రాజు. హల్లెలూయా. అంటే నేను యూదా రాజుల గురించే చెప్తున్నాను, ఇజ్రాయెల్ రాజుల గురించి కాదు, యూదా రాజుల గురించి నేను చెప్పబోతున్నాను. ఆమెన్. సో మొట్టమొదటి రాజు ఎవరండి? యూదా రాజు దావీదు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 15వ వచనం. అంటే ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు ఆయన, కాకపోతే ఆయన వంశం పక్కకు వచ్చింది కాబట్టి యూదుల గురించి నేను చెప్పబోతున్నాను. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 15వ మాట. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చులోనికి హెచ్చించుటకును నేను ఎంతటి వాడను. చూడండి ఆయన మాట ఎట్లా ప్రారంభించాడో. దాంట్లో గర్వం కనబడుతుందా, తగ్గింపు కనబడుతుందా? 0 లెవెల్లో ఉన్నాడు దావీదు. దేవుని స్తోత్రం. నాతానుకు ప్రత్యక్షమైన మాటను తీసుకొని వచ్చి దావీదుతో మాట్లాడితే దావీదు ఏమంటాడు తెలుసా? అసలు నిన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను ప్రభా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదును దేవుడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నీ రాజ్యము నిత్యం ఉంటుంది, శాశ్వతమైన కృప నేను నీకు చూపిస్తాను అని ఇటువంటి వాగ్దానాలు, ఇటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి విడుదల చేయడానికి కారణం ఏంటో తెలుసా? దావీదులో తగ్గింపు అనే గుణలక్షణం ఉంది. ఆమేన్. అతడు ఒక్క విషయంలోనే దేవునికి బాధ పెట్టాడు, ఒక్క విషయంలోనే అతడు తప్పిపోయాడు. అదేంటంటే బెత్షెబాతో చేసిన పాపం. ఆ ఒక్క విషయము తప్ప ఆయన గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం. ఇక మిగతా ఎక్కడ కూడా అతడు దేవుని బాధ పెట్టలేదు, మిగతాది ఎక్కడ కూడా అతడు జారిపోలేదు, తప్పిపోలేదు, పడిపోలేదు. ఆ ఒక్క విషయమే. అయితే ఆ ఒక్క విషయంలో కూడా 51 కీర్తన రాసుకొని దాంట్లో అంతా కూడా తన పశ్చాత్తాపాన్ని దేవుని సన్నిధిలో చూపిస్తాడు. అంటే తగ్గించుకున్నాడు, కూర్చున్నాడు, తన పరిస్థితి అంతా దేవునికి ఒప్పుకున్నాడు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆశీర్వాదాలన్నీ ముందు ఉంటే నా అంతటోడు లేడని చెప్పడం లేదు దావీదు. అసలు ఆశీర్వాదాలకు నేను అర్హున్నా, అసలు నన్ను ఆశీర్వదించడానికి నాలో ఏముందని ప్రభువా, ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నాలో ఏముంది అని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఆ ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఆశీర్వాదం ఎదుట తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు అది నేను చెప్పాలనుకున్న మాట. దేవుడు నీకు సమృద్ధి అయిన డబ్బు, సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన వస్త్రాలు, సమృద్ధి అయిన నీకు కావలసిన దానికంటే మించి దేవుడు ఇచ్చాడు అనుకో, నువ్వేం చేస్తావు? అక్కడ కూడా దేవుడు చూస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలా మటుకు మనకు లేనప్పుడు మనం చాలా తగ్గించుకుంటాం, మన దగ్గర లేనప్పుడు చాలా దీనత్వం ఉంటాం, చాలా తగ్గించుకుంటాం, దేవుని దగ్గర గోజాడుతాం, దేవుని దగ్గర కన్నీళ్లు గారుస్తాం, దేవుని దగ్గర పదిమలాడతాం, అన్నీ చేస్తాం. కొంచెం దేవుడు మనకి ఇచ్చాడు అనుకో, ఇచ్చిన తర్వాత వాడెంత వీడెంత అంటారు, ఇక నువ్వెంత అంటాం, వీలైతే చిటికలు వేసి నిన్ను కొంటాం అని కూడా చెప్తాం. అంటే ఆ హెచ్చింపులో మనం ఏం కనబడుచుకోవాలంట? తగ్గింపు. అతడు అంతగా వాగ్దానాలు పొందుకున్న, అంత దీవెనలు అనుభవించిన, అంత వర్ధిల్లిన, అంతగా అతడు దేవుని చేత సాక్ష్యం పొందుకున్న దాని ఎదుట ఏం చేస్తున్నాడు తెలుసా? అతడు తన్ను తాను తగ్గించుకొని
దేవుని హెచ్చిస్తున్నాడు. అందుకే అంటాడైనా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. హల్లెలూయా. నిత్యము కీర్తిస్తుండే ఆ వ్యక్తిగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, ఆశీర్వాదాలు ఎక్కువయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని. ఆమె డబ్బు ఎక్కువ అవుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. రాబడి ఎక్కువ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. నువ్వు ఆశించిన అన్ని దొరుకుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆ తగ్గింపులో ఉన్నాడు కాబట్టే అతనికి శాశ్వతమైన కృప దేవుడు చూపించాడు. అందరు ఆమేన్ చెప్దాం. సో ఈరోజు మనకేం నేర్చుకుందాం? మనము ఎంత ఆశీర్వదించబడినా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ రక్త సంబంధులే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ సంఘస్థులే కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసిన ఏమనాలు తెలుసా? ఆ రోజు ఎట్లా ఉన్నావో ఈ రోజు అట్లనే ఉన్నావు. నీ ప్రేమలో మార్పు లేదు, నీ మంచితనంలో మార్పు లేదు, నీ సాత్వికంలో మార్పు లేదు. అది సాక్ష్యం అంటే. కన్నులు ఎక్కడెక్కినాయట? ఒక తరం ఉందంట. కన్నులు ఎక్కడుంటాయంట? నెత్తి మీద ఉండే తరం ఒకటి గలదని. ఇప్పుడు అదే తరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సో ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా ఏం చేయాలా మనము? ఎస్, అదే మన స్టైల్ అయి ఉండాలా. ఏమన్నా నెలకు నీకు ₹1,00,00,000 వస్తాయంట కదా అంటే, అవును బ్రదర్, దేవుని కృప, దేవునికి స్తోత్రం అనాలా. ఎస్, 1,00,00,000 కాదు 2 కోట్ల మీద పోతున్నా అనద్దు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సింపుల్సిటీ చాలా మంచిది. దేవుడు అదే కోరుకుండేది. ఎందుకంటే మన దేవుడు అదే. లోపల గుండెలో ఉన్నాడు ఎవరు తెలుసా? సాత్వికుడు. ఆమేన్. దీన మనసు కలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి మనము హెచ్చింపబడుతున్నప్పుడు, ఆశీర్వాదాలు ఎక్కువ అవుతున్నప్పుడు ఏం మెయింటైన్ చేయాలి మనము? అందరు ఆమేన్ అని చెప్పండి. అందుకే దావీదు రాజ్యం ఎప్పటికి ఉండిపోయింది, శాశ్వతమైన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని తర్వాత చూద్దాం ఇంకొక వ్యక్తి. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 24వ మాట. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మనస్సున గర్వించి ఎప్పుడంట? ప్రార్థనకు జవాబు వచ్చినాక అని చెప్పండి అందరూ. హల్లెలూయా. హిజ్కియా, మరణకరమైన రోగం నీకు వచ్చింది, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ పని అయిపోతుందని దైవసేవకుడు చెప్తే వెంటనే గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన ఆలకించాను, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. ఇస్తున్నాను అని చెప్పిన వెంటనే తీసుకున్నాడు ఆయుష్ను. తీసుకొని ఏం చేశాడంట? దేంట్లో గర్వించాడు చెప్పాలా? ఎక్కడ గర్వించాడు? మనసులో అతడు గర్వించి. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన మనసును కూడా చూస్తాడు. మన మనసులో ఎన్నో ఆలోచనలు, తలంపులు వస్తుంటాయి, అవునా కదా? అంటే ఊహల్లో కూడా మనను మనం ఏం చేసుకోవద్దు, సూపర్ మ్యాన్లం అనుకోద్దు. ఊహల్లో కూడా, తలంపుల్లో కూడా, ఆలోచనలో కూడా మనం ఏం చేద్దామా? గర్వించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ హిజ్కియా తన మనస్సున ఏం చేశారంట? గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపం రాగా. చాలమ్మా, దేవునికి స్తోత్రం. దాని తర్వాత ఏమంట? ఎందుకు గర్వించాడు? దేని బట్టి గర్వించాడు అతడు? దేవుడు చేసిన మేలులను మరిచిపోయి గర్వించాడు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు దేవుని దగ్గర ఎన్నో పొందుకొని ఏం చేస్తుంటాం? మనము మరిచిపోతుంటాం. అందుకే ప్రతి ఆదివారం ఆరాధన అయిపోగానే ఒక మాట చెప్తుంటాను. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని
ఈరోజు మర్చిపోవుట చేతనే మన జీవితంలో ఇబ్బందులకు మనం గురవుతున్నాము. ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు కాదు. దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చూపించిన విధానం, దేవుడు మాట్లాడిన విధానం, దేవుడు మనల్ని ఎత్తుకున్న విధానం, దేవుడు మనల్ని ప్రేమించిన విధానం, దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చిన విధానం, దేవుడు తన మేలులతో మనం నింపిన విధానం, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియా ఏం చేశాడంట? తన మనస్సును గర్వించి మర్చిపోయాడు. దేవుడు చేసిన వాటిని ఏం చేశాడైనా మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. పొజిషన్ అనేది అక్కడికే, కానీ ప్రార్థన అనేది ఎప్పటికీ. ఆమేన్. ఘనత అనేది అప్పటికే, కానీ ఘనమైన ప్రార్థనలు అనేవి ఎప్పటికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మందిరానికి వెళ్తున్నాం అంటే, ఈరోజు డ్యూటీకి పోవచ్చు కదా, ఈరోజు పనికి పోవచ్చు కదా, వ్యాపారానికి పోవచ్చు కదా, ఇంకా వేరే దానికి పోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాం? మందిరం పోయి 2 గంటలు 3 గంటలు కూర్చోవడం అవసరమా అని ఒకవేళ ఎవరైనా అంటే కరెక్టే కదా అని ఆలోచన చేయలేదు కాదు. ఈ రోజు నేను పని చేసుకోవడానికి, ఈ పనినే నాకు కల్పించిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నేను వెళ్ళాలి. అది లేకపోతే నాకు పనే లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడికి నేను రాకపోతే, ఈ ప్రాంతంలో నిలబడలేకపోతే, ఈ ప్రాంతంలో ఉండలేకపోతే నాకు ఏమీ లేదు అన్న ఆ స్థితి అయిపోవాలి. అంతగా ఆధారపడాలి దేవుని మందిరం పైన. ఇంకొక మాట చెప్తున్నాను, ఈ మందిరము, ఈ యొక్క స్థలము ఆషామాషి కాదు. ఆమేన్. ఇది మనకు వాగ్దానపు దేశమై ఉన్నది. వాగ్దానము చేసి దేవుడి ప్రాంతాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ ఏరియా అంత బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మనం ముందే కొనుక్కుందాం, ముందే పెట్టుకుందాం, అటువంటి ఆలోచనతో వచ్చింది కాదు ఇది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మందిరం దేవుడు స్థాపించాలి అనుకున్నాడు, ఇక్కడ ఒక మందిరం ఉండాలని ఆశపడ్డాడు. అది దేవుడు తన కృపలో నెరవేర్చుకున్నాడు. ఆమేన్. ఇది శక్తి చేత కాదు, ఇది బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మేలులు మనం ఎప్పుడు కూడా ఏం చేద్దామా? దేవుని సన్నిధికి నేను డ్యూటీనైనా మానేస్తా, కానీ దేవుని సన్నిధికి మాత్రం మానుకొన్న స్టేజ్లో ఉండాలా. హల్లెలూయా. పోతే పోని ప్రతి మేలును దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తున్నాను, ప్రభు యొక్క దినాన్ని ప్రభుకి ఇవ్వకుండా మన సొంతంగా వాడుకుంటే అన్ని నష్టాలే. ఆమేన్. ఏమవుతాయి? అన్ని నష్టాలే, అన్ని కష్టాలే అని చెప్పండి. ఒక్క వారం రాలేదని సింపుల్గా అంటారు, కానీ ఎన్ని పోయింటాయి తెలుసా నీకు? పత్తి తెలుసా? పత్తి తెంపడానికి పోయినారంట ఒక 10 మంది. దాంట్లో 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారట, 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారట. అయితే ఆ పత్తి ఓనర్ వచ్చి ఏమన్నాడంట, ఈరోజు ఆదివారం కదా, మీరు ఈరోజు చేస్తే మీకు నేను 2 కూలీలు ఇస్తాను అన్నాడట. ఏమన్నాడట? 2 కూలీలు. మళ్ళా అది చూడండి ఎట్లా చెప్పాడంట, మధ్యాహ్నం వరకే చేసిపోండి అన్నాడంట. సైతాన్ గాని ప్లాన్లు ఎట్లుంటాయి చూసారా? మధ్యాహ్నం నుంచి వచ్చి సాయంత్రం వరకు చేయమని చెప్పలేదట. ఎప్పుడన్నాడు? మధ్యాహ్నం వరకు. ఎందుకు? పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకే కదా ఆరాధన ఉండేది. సో ఆ టైంలో పోకుండా చేయడానికి 2 కూలీలు ఇస్తానంటే దీంట్లో 5 మంది ఏమయ్యారు? అమ్ముడు పోయారు. దేనికి? 2 కూలీలకు. 5 మంది మాత్రం అన్నారంట, నువ్వు 3 కూలీలు ఇచ్చినా 4 కూలీలు ఇచ్చినా మేము మాత్రం ఈరోజు విశ్రాంతి దినం, ఇది పునరుత్థానమైన దినం, ఇది ప్రభువు మరణాన్ని గెలిచి లేచిన దినం, మేము దేవుని సన్నిధికి వెళ్ళి మేము దేవుని ఆరాధిస్తామని చెప్పి 5 మంది వచ్చేసారట. అప్పుడే ఒక వ్యక్తి, ఎవరో ఒక ఆయన వచ్చి ఏం చేశాడంట, ఒక మందిరానికి ఒక మంచి కుండ ఇచ్చాడంట. ఏమిచ్చాడు? కుండ, నీళ్లు తాగే బాణ కుండ ఇచ్చి పాస్టర్తో ప్రార్థన చేపించుకొని ఆ కుండలో నీళ్లు పెట్టి అక్కడ పెట్టాడట. సో వీళ్ళు 5 మంది వెళ్ళారు. ఈ 5 మంది బాగా స్నానపానాలు చేసుకొని శుభ్రంగా బైబిల్ పట్టుకొని పాటలు బుక్ పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని స్తోత్రం చెల్లింతుము అని వీళ్ళు ఆనందంలో ఉన్నారట. వీళ్ళు ఏం చేశారు? తలకు అంత బట్ట కట్టి, మొగలు వేసుకున్నట్టు షర్ట్లు వేసుకొని కదా అన్నీ వేసుకొని వీళ్ళు దేనికి పోయినారు? పోయి ఆడ పత్తి ఒలుస్తూ ఉండారట. ఒలుస్తుంటే 2 నిమిషం ఒక దగ్గరికి వచ్చి పత్తి ఇట్లా అనగానే బుస్ అన్నదంట ఒకటి. ఏంది?
బుస్ అనగానే పామ్ అనగానే అందరు వెనక్కి తిరిగి పరిగెట్టడం స్టార్ట్ చేశారంట. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పాము వీళ్ళెంటబడిందట. విషయం ఏంటంటే ఇది సస్తదేమని ఇది భయపడి వెనకబడితే వీళ్ళు ఏం చేశారు, అది మమ్మల్ని చంపుతుందని. చూడండి ఎట్లుంటాయో. గజ్జిపిజ్జి అంటే ఇదే, గలిబిల్లి అంటే ఇదే. పరిగెట్టి 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 వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే ఆ మందిరమే అంట. పరిగెట్టి 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 ఒక ఆమె వచ్చి ధనాన్ని పడిందట. దేని మీద? నీళ్ళ కుండ మీద పడిందంట. అది దవాని కింద పడి పగిలిపోయిందంట. చూసారా ఎన్ని నష్టాలు జరిగినాయి? 2 నష్టాలు. ఒకటి పనికి పోయి వాళ్ళకి నష్టం, రెండోది మందిరానికి వచ్చి కుండ నష్టం. సో మన జీవితాలు కూడా ప్రభువును గణపరచాల్సిన సమయంలో ప్రభువును గణపరచకుండా మన సొంతవి వచ్చినాయి అనుకో. ఆమేన్. అందుకే అంత జ్ఞానము, అంత ప్రత్యక్షత. అసలు పేతురు కూడా పోలేదు, కానీ పౌలు గారు 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. ఆయన ఆత్మలో ప్రతిదీ దేవుడు అతనికి చూపించాడు. ఎవ్రీథింగ్ కూడా శరీర సంబంధంగా పేతురు ఆయనతో నడిచినా ఆయనకు చూపించలేదు, కానీ ఆత్మలో దేవుని చూసిన ఈయనకు ప్రత్యక్షతలు విస్తారంగా ఇచ్చారు. అయితే ఇటువంటి పౌలు ఏమంటాడు తెలుసా? ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృపయే అంటాడు. నేను ఏమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే. చూసారా, అంత డిగ్రీలు దేవుడు ఇచ్చినా ఏం చేస్తున్నాడు? ఆయన తగ్గించుకుంటున్నాడు. ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఆ హిజ్కియా లాగా మనసునందు గర్విస్తున్నామేమో. మేలులు మర్చిపోయి కదా, హిజ్కియాను ఎట్లయితే మరణం నుంచి తప్పించాడో మననైతే ప్రతి క్షణం తప్పిస్తున్నాడు దేవుడు. ఈరోజు న్యూస్ పేపర్ తీసుకున్నా, టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, నువ్వు ఏది చూసినా ఏం కనబడుతుంటాయి? యాక్సిడెంట్లు కదా, ఆత్మహత్యలు, చంపడాలు కదా. మామూలుగా కాదు కదా, ఎక్కడ చూసినా కూడా. కానీ దేవుడు మనని ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. సజీవ లెక్కలో ఉంచారు, సజీవులుగా మనల్ని చేశారు. కాబట్టి ఆ మేలులను మనం ఎప్పుడు తలపోసుకుంటూ ఆమేన్ హల్లెలూయా ఎప్పుడు పాడుకుంటుండాలి. ఏమని? బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప అంటుంటేనే ఉండాలి. అంతేక ఆమేన్. మనస్సునందు గర్వించినందుకు శత్రువులు అతనికి ఏం చేశారు? గర్వించావా? శత్రువు రెడీగా ఉంటాడా? మనమే డోర్ తెరిచి కమాన్ బాస్ అని పిలిచినట్టు అన్నమాట. గర్వం అనేది ఎంట్రన్స్ అవి సాతానికి. ఇంకో మాట అంటున్నాను, సాతానే గర్వం. గర్విష్టే సాతాను, వాడి లక్షణమే గర్వం. సో నువ్వు గర్వంతో డోర్ తెరిచినావు, వాడు గర్వంగా వస్తాడు నీ లోపలికి వచ్చి వాడు నేను చెరలో పెడతాడు. భద్రం, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా. సో ఇప్పుడు ఏమైంది? అక్కడ జరిగింది, చదవనమ్మా. అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వం విడచి. అది ఏం చేశాడంట హిజ్కియా? హృదయ గర్వము విడచి. అనండి అందరు కూడా. అంటే మనసులో ఉంటది గర్వం, హృదయంలో కూడా ఉంటది గర్వం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ 2 రకాలైన గర్వాలను విడిచి ఏం చేశాడు? తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ కోపం నుండి, ఉగ్రత నుండి ఏమయ్యాడు? అతడు తప్పించబడ్డాడు. అతనికి రాజ్యము స్థాపించబడింది. అందరూ ఆమేన్ చెప్దామా? సో హృదయములో, మనసులో ఏం రానియొద్దు మనము? గర్వం. గర్వం ఎప్పుడు వస్తుంది అంటే దేవుణ్ణి మర్చిపోయినప్పుడు వస్తుంది. అందుకే ఎప్పుడు మర్చిపోవద్దు ఆయన మేలులను. ఉదయాన్నే లేస్తూనే ఫస్ట్ జ్ఞాపకం రావాల్సింది ఏంటి?
నాయనా రాత్రంతా కాపాడావు, ఉదయాన్నే నాకు మీ కృపనిచ్చావు నాయనా, ఉదయాన్నే మీ వాత్సల్యతతో నన్ను లేపావు. ఇప్పుడు నేను లేచానంటే ఇది కేవలం మీ కృపనైనా నాయనా. ఎంతో మంది ఐసీయూ వార్డులో రాత్రిలో మేలుకొని ఉన్నారయ్యా నాయనా. పేషెంట్ మేలుకొని ఉన్నాడు, పక్కనున్న వాళ్ళు మేలుకొని ఉన్నారయ్యా. నాకు మాత్రం కంటి నిండా నిద్రించినావు, నీకు స్తోత్రం అయ్యా. చెడ్డ కలలు రాకుండా నన్ను కాపాడావా, నీకు స్తోత్రం అని అట్లా ప్రారంభించాలి దినాన్ని. ఆమేన్. సెల్లది అని ప్రారంభించావా? ప్రైజ్ లార్డ్. జాగ్రత్త సుమా. దేవుడు సన్నిధిలో మనం ఆయన మేలులను ఏం చేద్దు, మర్చిపోద్దు. తన హృదయ గర్వమును విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకున్నందుకు దేవుని కోపం అతని మీదికి, ఆమేన్, జనుల మీదికి కూడా రాలేదు. నువ్వు తగ్గించుకుంటే నీ ఇంటి వారందరికీ ఆశీర్వాదాలు వస్తాయి. అందరూ ఆమేన్ చేద్దాం. 3వ రాజు చూద్దాం. 2వ దినవృత్తాంతములు 33:11. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అందరూ ఆమేన్ చెప్దాం. చెరసాలలో పట్టబడ్డాడు ఎవరు? రాజు. ఎంత భయంకరం! శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు అతన్ని. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. అయితే ఈ మనష్షే అనే రాజు ఏం చేశాడు తెలుసా? ఒక అద్భుతమైన పని చేశాడు. అదేంటంటే ఆ శ్రమల మధ్యలో, చెప్పండి అందరు కూడా శ్రమల మధ్యలోని, ఆ శ్రమల మధ్యలో అని చెప్పండి. ఎందుకు ఈ మాట పదే పదే చెప్పిస్తున్నానంటే కొన్నిసార్లు మన జీవితాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా మనం తగ్గించుకో మనం కష్టాలు దెబ్బల వెంబడి దెబ్బలు పడుతున్నా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకు నాకు ఇట్లా వస్తుంది, ఎందుకు నా జీవితంలో ఇట్లా వచ్చింది, ఒకప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది, ఏంది నా పరిస్థితి, ఎందుకు ఇట్లా దారుణంగా తయారవుతున్నాను, ఒకప్పుడున్న శాంతి, ఒకప్పుడున్న సమాధానం, ఒకప్పుడున్న సంతోషం, ఒకప్పుడున్న ఐక్యత, ఒకప్పుడున్న సావాసం, ఒకప్పుడున్నది ఎందుకు నా జీవితంలో నేను ఈరోజు అనుభవించలేకపోతున్నాను, ఎందుకు ఈ కారణం అని మనం ఆలోచన చేయం. అని రాజు ఆ టైపు కాదు. ఈయన శ్రమలలో ఏం చేశాడంట, ఆ మాట నాకు చాలా ఆకర్షించింది. బహుగా తగ్గించుకున్నాడట. ఎంత తగ్గించుకున్నాడమ్మా? బహుగా తగ్గించుకున్నాడు. అంటే రాజు అన్న సంగతే మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు ఒక రాజ్యం ఉన్న సంగతే మర్చిపోయాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే యెహోవా ఈ రాజు అనుకున్నాడు, యేసయ్యనే రాజులకు రాజు అనుకున్నాడు. ఆయన సన్నిధిలో తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకు ఏం చేశాడంట? సహాయం చేసి బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చాడు. ఒకసారి జైల్లో పడితే కేసు కష్టమే అన్న, కేసు ఏమి చేయలేమన్నా, ఏమి జరగదన్నా, దేవుడు కార్యం చేసేవాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా,